తెలుగు తల్లి ఫ్లైఓవర్ వద్ద అక్కడ సమాచారాన్ని మా ప్రతినిధి మణికేశ్వర్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. వినాయకునితో విజయోస్తనే మాట వినిపిస్తుంది. ఎప్పటికంటే భిన్నంగా ఈరోజు ఉదయం నుంచి ఇప్పటి వరకు ఎటు చూసినా హుస్సేన్ సాగర్ తీరమంతా భక్తజన సంద్రంగా మారిపోయింది. మనం ఇప్పుడు తెలుగు తల్లి ఫ్లైఓవర్ వరకు ఉన్నాం. ఫ్లైఓవర్ నుంచి ఇరువైపుల నుంచి భక్తుల భారీగా మండపాలు భారీగా వస్తున్నాయి. దానికి వచ్చిన భక్తుల మండపాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా భాగ్యనగర సమితి కూడా ఏర్పాటు చేసింది. మనం చూడొచ్చు ఇప్పుడు అంటే మధ్యాహ్నం వరకు అంటే ఖైరతాబాద్ వినాయక నిమజ్జనం వరకు భక్తుల్ని కొంత ఈ మార్గంలో అనుమతించలేదు. దాని తర్వాత మధ్యాహ్నం 2 గంటల కల్లా ఖైరతాబాద్ వినాయకుని నిమజ్జన కార్యక్రమం పూర్తి అయింది. ఫలితంగా అప్పటి నుంచి ఇప్పటి వరకు క్రమంగా భక్తుల తాకిడి ఎన్టీఆర్ మార్గంలో కొనసాగుతుంది. దానికి అనుగుణంగా చిన్న పెద్దలు అనే తేడా లేకుండా కేరింతలు యువతీ యువకులతో ఒక కోలాహలం కనిపిస్తుంది. సందడి వాతావరణం కనిపిస్తుంది. 9 రోజుల కిందటి వరకు వేడుకోల మధ్య వినాయకుడు భాగ్యనగరంలో అరుదించారు. ఇప్పుడు భక్తుల వీడుకోల మధ్య గంగమ్మ ఒడికి చేరుతున్నారు. మనం హిందూ ఉత్సవ సమితిలో భాగ్యనగర గణేష్ ఉత్సవ సమితి అట్లాగే హిందూ ఉత్సవ సమితిలు కూడా సమన్వయంతో భక్తులకు ఒక సూచన చేస్తున్నారు. వచ్చిన ప్రతి మండపానికి కూడా స్వాగతం పలికేందుకు ఇక్కడ తెలుగు తల్లి ఫ్లైఓవర్ వద్ద ప్రత్యేకమైన ఏర్పాటు చేశారు. ప్రతి మండపం యొక్క పేరు తీసుకొని మరీ స్వాగతం చెప్తున్నారు. అంటే 9 రోజులు 11 రోజుల వరకు భక్తులతో ప్రవత్తులతో వాళ్ళు గణనాథుని పూజలు చేసినందుకు వారి మండపం పేరు చెప్పి ప్రశంసించడం ద్వారా మరింత ఉత్సాహం నింపినట్లు అవుతుందనేది భాగ్యనగర గణేష్ ఉత్సవ సమితి యొక్క అభిప్రాయంగా కనిపిస్తుంది. మరి కాసేపట్లో బాలాపూర్ గణేశుడు కూడా ఇక్కడికి వస్తున్నాడు. ఇదే పాయింట్ నుంచి ఎన్టీఆర్ మార్గులో నిమజ్జనం కాబోతున్నాడు. అంటే మధ్యాహ్నం నుంచి మాత్రం క్రౌడ్ బాగానే పెరుగుతుంది. దాదాపు 40 గంటల సమయం పడుతుందని ఇప్పటికే పోలీసు యంత్రాంగం ప్రకటించింది. అంటే రేపటి వరకు ఈ ఏర్పాట్లు జరుగుతుందని చెప్పొచ్చు. ఇక్కడ భాగ్యనగర్ ఉత్సవ సమితి నేతలు కూడా సార్ ఇప్పుడు జనం ఎట్లా తాకిడి వస్తుంది, ఎలా ఉన్నది, ఇంకా క్రౌడ్ ఎక్కడెక్కడ ఉన్నట్టుగా మీ సమాచారం? ఇప్పుడు భక్తుల తాకిడి పెరిగింది. మధ్యాహ్నానికి పోల్చుకుంటే ఇప్పుడు భక్తులు ఇంకా పెరిగారు. దాదాపుగా ఇప్పుడు బాలాపూర్ గణనాథుని అనుకరించి దాదాపు 1,00,000 పైచలకు విగ్రహాలు నిమజ్జనానికి వినాయక సాగరం వైపు తరలి వస్తున్నాయి. వారికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు సౌకర్యాలు మేము ఇక్కడ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా మేము వారికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. అంటే గతానికంటే భిన్నంగా ఈసారి ఈ వేదిక మీద కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చి కూడా మీకు అభినందించారు. ఏమన్నా అని చెప్పి సూచన చేశారు మీకు సమితికి? మేము కూడా మాకు హఠాత్తు పరిణామమే. 45 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న ఈ యొక్క గణేష్ ఉత్సవ సమితి స్టేజ్ మీదకి మొదటిసారి ఒక తెలంగాణ సీఎం రావడం, రేవంత్ రెడ్డి గారు రావడం మాకు హర్షణీయమే. వారు అడిగింది ఏంటి అంటే ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయని అడిగారు. మేము అన్ని ఏర్పాట్లు కూడా సవ్యంగానే ఉన్నాయని వారికి కూడా చెప్పాము. ఈ యొక్క కార్యక్రమం విజయవంతం కావాలని ఆయన కూడా కోరుకున్నారు. మేము కూడా వాళ్ళకు కృతజ్ఞతలు తెలుపుతున్నాం భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి తరఫున. సార్ ఇప్పుడు పోలీసులు అయితేనేమి మిగతా అధికారులు అయితేనేమి వాళ్ళ సహకారం ఎలా మీకు ఎట్లా ఉంది అంటారు? అటు పోలీస్ శాఖ కానివ్వండి, ఇటు జిహెచ్ఎంసీ వాళ్ళు కానివ్వండి, మా విద్యుత్ శాఖ వాళ్ళు కానివ్వండి, సమన్వయంతో మేము ఈ యొక్క కార్యక్రమాన్ని ముందరికి తీసుకెళ్తున్నాం. వాళ్ళు కూడా మాతో సహకరిస్తున్నారు. మా అంచనా పరంగా ఈరోజు 12-1 గంటల లోపల వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని పూర్తి చేయాలని మేము అనుకుంటున్నాము. దేవుని దయవల్లతోటి ఇది జరగాలని మేము కూడా ఆశిస్తున్నాం. అంటే ఇప్పుడు దాదాపు రేపు ఉదయం వరకు ఎలాంటి నిమజ్జన కార్యక్రమం ఉండకుండా ముందస్తుగా ఏమైనా ప్రణాళికబద్ధంగా ఏర్పాటు చేశారా? ఎందుకు? అదేనండి, మేము డైవర్షన్స్ పెట్టాము. ట్యాంక్ బండ్ వైపుకి, కొన్ని వినాయక సాగరం వైపుకి మేము కొన్ని డైవర్షన్స్ పెట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని అనుకున్న టైం పరంగా భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి పూర్తి చేయడానికి ప్రతి ఒక్కరము మేము సాయశక్తుల ప్రయత్నిస్తున్నాము. థ్యాంక్ యూ. ఇది భాగ్యనగర్ ఉత్సవ సమితి యొక్క నేతల అభిప్రాయం. అంటే ఈ ఏడాది గణేష్ వినాయక నిమజ్జనం ఇవాళ శనివారం, రేపు ఆదివారం, పైగా వేసవి లాగా నిన్న మొన్నటి వరకు భారీ వర్షాలు కురిచింది. కానీ దానికి భిన్నంగా ఈరోజు మొత్తం ఎండ ఉంది. ఎండ కాస్తున్నందుకు కూడా భక్తులకు ఒక అసహనం లేకుండా ఇవాళ వచ్చారు. రేపు ఆదివారం ఉన్నది. భక్తుల కోలాహలం అయితే పెరిగింది. ఈ దానికి కూడా ఇప్పటి వరకు అయితే ఎలాంటి ఇబ్బంది కలగలేదు. పైగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా వచ్చి ఈ వేదిక మీదకి నిర్వాహకులను అభినందించారు. గత సంవత్సరం సెప్టెంబర్ 17న జరిగిన వేడుకల సందర్భంగా నిమజ్జన కార్యక్రమం సందర్భంగా తొలిసారిగా రేవంత్ రెడ్డి రావడంతో ముఖ్యమంత్రి పర్యటన అభినందన వచ్చింది. ఇది రెండోసారి కూడా ఆయననే రికార్డు సృష్టించారు. మొత్తం మీద ఈ వినాయక నిమజ్జన ఉత్సవాన్ని కూడా ఈ రోజు అర్ధరాత్రి రేపు తెల్లవారుజామున వరకు పూర్తి చేసేందుకు భాగ్యనగర ఉత్సవ సమితి అధికార యంత్రాంగం ఏర్పాటు చేస్తుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. O2 హైదరాబాద్ స్టూడియో.
ధన్యవాదాలు మణికేశ్వర్.